ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మోక్ష ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆధ్యాత్మిక సాధన చేసేవారు దేనిని ఉద్దేశించి మనము సాధన చేస్తూ ఉన్నాము అని అంటే, మోక్షము ఉంది కాబట్టి ఆ మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు ఎటువంటి సాధనలు చేయాలి, మోక్షాన్ని పొందడానికి ఎటువంటి సాధన చేస్తే మోక్షము కలుగుతుంది అని అంటే, ముందు సాధకుడు పాపరాహిత్య స్థితిని పొందడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకు పాపరాహిత్య స్థితిని పొందడానికి ప్రయత్నము చేయాలి అని అంటే, పాప సంబంధము ఉన్నప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ మనస్సు భగవంతుణ్ణి చింతించడానికి ఇష్టపడదు. ఎప్పుడైతే పాపరాహిత్య స్థితిని పుణ్యకర్మల చేత సాధకుడు పొందుతాడో, పొందినప్పుడు తప్పకుండా ఆ భగవతత్వాన్ని తెలుసుకొని ఆ మోక్ష స్థితిని పొందుతాడు. పాపరాహిత్యము అనేది మనస్సుని నిరంతరము కూడా ఏకాగ్రత కలగకుండా చేస్తూ ఉంది. వాస్తవానికి సాధకుడికి అధికంగా జపము చేయాలి, అధికంగా ధ్యానము చేయాలి అని ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సుని ఎక్కువసేపు భగవంతుడి యందు ఉంచలేకపోతూ ఉన్నాడు. ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నాడు అని అంటే, ఈ పాప సంబంధము ఉండడము వల్ల మనస్సుని భగవంతుడి యందు ఎక్కువసేపు ఉంచలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే పుణ్యకర్మల చేత పాప సంబంధాన్ని తగ్గించుకొని నిరంతరము కూడా ఆ జపధ్యానాదులు చేయడము వల్ల క్రమంగా పుణ్యబలము అధికమైనప్పుడు అప్పుడు ఆ మనస్సు భగవంతుని చింతించడానికి ఇష్టపడుతుంది. ఎక్కువసేపు ఏకాగ్రతతో ధ్యానించడానికి మనసు ఇష్టపడుతుంది. ఎప్పుడైతే పుణ్యకర్మల చేత అలాగే జపధ్యానాదుల చేత చేకూరుతుందో, చేకూరగానే మనసుకి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా సాధకుడు ముందు పుణ్యకర్మల చేత పాపరాహిత్య స్థితిని పొందాలి. ఎప్పుడైతే పుణ్యకర్మల చేత పాపరాహిత్య స్థితిని పొందుతాడో, పొందినప్పుడు ఆ భక్తిని అలాగే వైరాగ్యాన్ని ఈ రెండిటిని కూడా దృఢము చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. భక్తి అందరికీ ఉంటుంది, వైరాగ్యము కూడా ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుని చేరుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు భక్తి జ్ఞానాలు ఉంటాయి. కానీ వాటిని విశేషంగా కలిగి ఉండడానికి ప్రయత్నము చేసి, ఎప్పుడైతే ఆ విశేషంగా కలిగి ఉండడానికి ప్రయత్నము చేయబడినటువంటి భక్తి జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో, భక్తి వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని దృఢము చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే భక్తి వైరాగ్యము ఈ రెండు కూడా దృఢమవుతాయో, దృఢమైనప్పుడు ఆ యొక్క మనస్సును నిగ్రహించడము కావచ్చు, అలాగే మనోధర్మాలను నిగ్రహించడము కావచ్చు, ఇంద్రియాలను నిగ్రహించడము కావచ్చు, వీటిని చాలా తొందరగా నిగ్రహించడము సాధ్యపడుతుంది. ఎప్పుడు భక్తి వైరాగ్యము తీవ్రంగా ఉన్నప్పుడు. అందువల్ల భక్తిని వైరాగ్యాన్ని తీవ్రతరము చేసుకోవాలి. ఎప్పుడైతే భక్తిని వైరాగ్యాన్ని తీవ్రతరము చేసుకునే సాధకుడు గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని నిరంతరము కూడా జపము చేస్తూ ఉండడము వల్ల ఏమవుతుంది, క్రమంగా మనస్సు పవిత్రతను పొందుతుంది, ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి, బుద్ధిని కేవలము భగవంతుడి యందు ఉంచడం సాధ్యపడుతుంది. క్రమంగా ఏ మోక్షము కోసము మనము ఆధ్యాత్మిక సాధనను ఆరంభించామో ఆ మోక్ష స్థితిని మనము పొందుతాము. ఈ విధంగా ముందు పాపరాహిత్య స్థితిని పొందాలి,
పుణ్యకర్మల చేత, అలాగే భక్తిని వైరాగ్యాన్ని దృఢము చేసుకోవాలి మోక్షాన్ని పొందడానికి. తర్వాత ఏం చేయాలి అనంటే విశేషమైనటువంటి పట్టుదలను కలిగి ఉండాలి. ఎందుకు అనంటే మోక్షము పొందడము అనేది అంత తేలికైనటువంటి విషయము కాదు. భౌతికమైనటువంటి ప్రపంచ కార్యాలలోనే మీకు ఎంతో దృఢ ప్రతిజ్ఞ పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే వాటిని సాధిస్తారు. అలాంటిది ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుణ్ణి తెలుసుకొని భగవద్ జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు, ఆ మోక్ష స్థితిని పొందాలనుకున్నప్పుడు ఎంత ప్రయత్నము చేయాలి? భౌతికమైనటువంటి ప్రపంచ కార్యాల కోసమే మీరు అంత ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు మరి మోక్షము కోసం ఎంత ప్రయత్నము చేయాలి అని, కాబట్టి విశేషమైనటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశేషమైనటువంటి ప్రయత్నాన్ని సాధకుడు కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే ఆ భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, ఆ మోక్ష స్థితిని పొందగలుగుతాడు. ఇప్పుడు సాధనలో విశేషమైనటువంటి పట్టుదల ఉండాలి, దృఢ ప్రతిజ్ఞ ఉండాలి. ఆ దృఢ ప్రతిజ్ఞతో పాటు స్వావలంబన శక్తిని కలిగి ఉండాలి. ఎందుకు అనంటే నేను తప్పకుండా ఈ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక దృఢ ప్రతిజ్ఞను పూని, స్వావలంబన శక్తి అంటే అర్థం ఏమిటి అని అంటే స్వావలంబన శక్తిలో ఇక్కడ పశ్చాత్తాపం ఉండకూడదు. ఇక్కడ పశ్చాత్తాపన పదానికి అర్థం ఏమిటి అంటే చాలామంది సాధకులలో సాధన చేస్తూ ఉన్నప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటారు. మళ్ళీ పొరపాట్లు నిరంతరం కూడా జరుగుతూనే ఉంటాయి. జరగడం వల్ల భక్తి వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా సన్నగిలుతూ ఉంటాయి. అలా కాకుండా తెలుసో తెలియక ఎక్కడైనా సాధనలో దోషాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒకసారి జరిగినప్పటికీ వాటిని ప్రాయశ్చిత్త కర్మల చేత పూర్తి చేసుకొని ఇక మళ్ళీ పశ్చాత్తాపము లేనటువంటి విజయాలే మోక్ష స్థితిని కలిగిస్తాయి. అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాలను జయించేటప్పుడు మీ ఇంద్రియాలు మీకు సహకరించలేదనుకోండి, సహకరించినప్పుడు మొదట్లో సహకరించవు, కానీ కొంత ప్రయత్నము చేత ఆ ఇంద్రియాలు సహకరిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ విధంగా ఆధ్యాత్మిక సాధనలో కావచ్చు, అటు భౌతికమైనటువంటి సాధనలో భౌతికమైనటువంటి ప్రపంచ విషయాలలో విజయాన్ని పొందడానికి పశ్చాత్తాపము లేనటువంటి విజయాలు మాత్రమే ఆ యొక్క సాధన గమ్యాన్ని చేరుస్తాయి. ఈ విధంగా విశేషమైనటువంటి పట్టుదలను కలిగి ఉండాలి, స్వావలంబన శక్తిని కలిగి ఉండాలి, కలిగి ఉండి నిరంతర ప్రయత్నము జరగాలి. ఒకటి దృఢ ప్రయత్నము కలిగి ఉండి సంతతాభ్యాసము కలిగి ఉండాలి. సంతతాభ్యాసం అంటే అర్థం ఏమిటి అని అంటే నిరంతరము కూడా ఉపాసన జరగాలి, నిరంతరము కూడా జపధ్యానాదులు జరగాలి. మనము దేనిని ఉద్దేశించి సాధన చేస్తూ ఉన్నాము, ఏ రూపాన్ని మనం ఎంచుకొని సాధన చేస్తూ ఉన్నామో ఆ రూపము పట్ల మన మనస్సు ఎప్పుడు కూడా ఆ రూపం పట్లనే ఉండేటట్టుగా చూడాలి. మనము శివోపాసన చేస్తున్నప్పుడు శివ సంబంధంగా ఉపాసన ఉండాలి, అలాగే రామ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు రామ సంబంధంగా ఉండాలి, అలాగే లలితాపర దేవతను మనం ఉపాసిస్తూ ఉన్నప్పుడు లలితాపర దేవత స్వరూపంగా కృష్ణ స్వరూపంగా మనకు ఏ దేవత అయితే ఇష్టమవుతుందో ఆ దేవతను ఆలంబనగా చేసుకొని ఆధారము చేసుకొని గురూపదిష్టమైనటువంటి ఆ మంత్రాన్ని నిరంతరము కూడా అభ్యాసము చేయడము వల్ల, నిరంతరము కూడా జపించడము వల్ల, నిరంతరము కూడా ధ్యానించడము వల్ల క్రమంగా మోక్ష స్థితిని మనము పొందుతాము. ఇప్పుడు మోక్షమున పదానికి అర్థం ఏమిటి అని అంటే బంధాత్ విముచ్యతే ఇది మోక్ష అని శాస్త్రం. బంధము నుండి విడివడడం ఏదైతే ఉందో అది మోక్షము. ఈ సాధన చేయడము వల్ల ఇప్పుడు పాపరాహిత్య స్థితిని పుణ్యకర్మల చేత పొంది, అలాగే సంతతాభ్యాసం కలిగి ఉండి భక్తి వైరాగ్యాలతో తీవ్రంగా ఎప్పుడైతే జపము ధ్యానము చేయడము వల్ల క్రమంగా ఆ మోక్ష స్థితిని మనము పొందుతాము. ఇటువంటి అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ మోక్ష ప్రాప్తిని పొందగలుగుతారు. ఇటువంటి సాధనలను మీరందరూ కూడా అనుష్ఠించి ఆ మోక్ష స్థితిని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం